పార్లమెంటు సమావేశాలపై ఎంపీలతో భేటీ అయిన సీఎం చంద్రబాబు. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. బడ్జెట్లో ఏపీకి అత్యధిక నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, నేషనల్ హైవేలకు నిధులపై ఎంపీలతో చంద్రబాబు చర్చించారు. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 14న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 3 వారాల పాటు సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో సభా నిర్వహణపై స్పష్టత రానుంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రరెడ్డి, బీజేపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీని అన్ని రంగాల ముందుకు నడిపించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు దూరదృష్టితో ఈ కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు ప్రజల చిరకాల స్వప్నమైన పరిటాల రవీంద్ర అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పథకం పునః ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ కలిసి ఆత్మకూరు మండలం పి కొత్తపల్లి పంప్ హౌస్ 2 దగ్గర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అంతకుముందు పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద ఇరువురు నివాళులర్పించారు. తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కు తోడు రథసప్తమి కావడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. ఒకే రోజు స్వామివారు సప్త వాహనాలపై దర్శనమిస్తుండటంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. సూర్యప్రభ వాహనంలో ఉన్న మలయప్ప స్వామిని భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ జేఈఓగా శరత్ బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయంలో జేఈఓగా బాధ్యతలు స్వీకరించిన శరత్ ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ జేఈఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు శరత్. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో రథసప్తమి వేళ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గంటల తరబడి క్యూలైన్లో నిలిచిన భక్తులు ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు ఉన్నా క్యూలైన్లోకి అనుమతి నిరాకరించి వీఐపీ సేవలకి అధికారులు పరిమితం కావడంపై భక్తులు మండిపడ్డారు. ఉదయం నుంచి క్యూలైన్లో నిలిచినా దర్శనం కావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో నిండు గర్భిణి మహంకాళమ్మకు నొప్పులు రావడంతో 108 అంబులెన్స్లోనే డెలివరీ చేశారు. గురువయ్య కాలనీలోని ఇంటి నుంచి అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆమె ప్రసవమైంది. 108 టెక్నీషియన్లు చాకచక్యంగా వ్యవహరించి ప్రసవం చేయడంతో పండంటి ఆడపిల్ల పుట్టింది. దీంతో అంబులెన్స్ సిబ్బందిని పలువురు అభినందించారు.